18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24/8/2024 వరకు ఈ వారం రోజులు మకర రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ మకర రాశి వారికి లగ్నంలోనే శనిగా తీసుకోవాలి. అంటే వక్రగతి ద్వారా ఆయన ఉండడం కుంభంలోనే ఉన్నారు, కానీ వక్రించడం ద్వారా మనం జన్మంలోనే శని భగవానుడు ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. అలాగే తృతీయంలో రాహువు, అలాగే పంచమంలో గురువు కుజుల యొక్క యుతి ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే సప్తమంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. అష్టమంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక భాగ్యంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే మకర కుంభ మీన మేష 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తద్వారా ఇప్పుడు మనము లగ్నంలో శని కనుక తీసుకున్నట్టయితే ఏమాత్రము మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అందుచేత లగ్నంలో శని వల్ల మనకి శరీరానికి కొంచెం అనారోగ్యం అవి చేసే అవకాశం ఉన్నది. అలాగే కొంచెం మనం ఏ ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళదు. అట్లాగే అనాచారం, కొంచెం ఆచారాన్ని పాటించకపోవటం, అక్కర్లేనటువంటి ప్రయాణాలు తిప్పటం అంతా జరుగుతూ ఉంటుంది. అది ఏ పని కాదు తిరగటం ద్వారా. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసినట్టు ఏ పని పూర్తి కాని కారణంగా కొంచెం చికాకులు పెరుగుతూ ఉంటాయి. మనస్తాపానికి గురి అయ్యేటట్టు అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ రాశి జన్మంలోనే శని భగవానుడు ఉండడం ద్వారా. అలాగే ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చంద్రుడు జన్మంలోనూ అంటే మకర కుంభ మీన మేషాలు 4 రాశుల్లో సంచారం చేయటం ద్వారా మనకి ఇక్కడ చంద్రుడు జన్మంలో ఉన్నటువంటి 2 రోజులు, మీనంలో ఉన్నటువంటి 2 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇకపోతే ద్వితీయ స్థానం ఏంటంటే కుంభంలో కానీ మేషంలో 2 రోజులు కూడా సంచారంలోనూ 3 రోజులు మొత్తం కలిపేవి. ఆ 3 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. మనస్థిమితంగా ఉండదు, మనస్తృప్తిగా ఉండదు. ఏ పని చేసినా మనసు లగ్నం కాకపోవటము, అలాగే వ్యాపార విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కలగజేసే అవకాశం కూడా ఈ చంద్రుడి వల్ల ఈ యొక్క మకర రాశి వారికి జరిగే అవకాశం ఉన్నది. ఇకపోతే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలని మనకు రాహు అందజేస్తూ ఉంటారు. మూడో స్థానంలో అందరి యొక్క అక్కడ కుటుంబంలో కానివ్వండి, వృత్తి వ్యాపార స్థలాల్లో కానివ్వండి, మీ పై ఆఫీసర్లు కానివ్వండి, కింద పనిచేసేవారు కానివ్వండి, పై పనిచేసేవారు కానివ్వండి, అలాగే ఇంటి దగ్గరే కాకుండా ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి జనాల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీకు చాలా చక్కగా లభిస్తాయి. అలాగే మీరు ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని విషయాల్లో అంటే వ్యవసాయ మూలకంగా కానీ, అలాగే ఏదైనా ఒక పని చేయాలని కానీ ఏదో ఒకటి చేసేటప్పుడు ఆ ప్రయత్నంలో మీరు తప్పకుండా విజయం సాధించే అవకాశాన్ని మనకి ఈ రాహు మీరు ప్రసాదిస్తూ ఉన్నారు ఈ మకర రాశి వారికి. అలాగే పంచమ స్థానంలో గురు కుజుల యొక్క ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ పంచమ స్థానంలో గురువు ఉండటం అనేటటువంటిది చాలా మంచి పరిణామం. అయినా మీకు ధనాన్ని బాగా చేకూరుస్తారు. అలాగే మీ పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. చదువు విషయంలో పురోగతి సాధిస్తారు. ఈ విధంగా గురువు వల్ల మనశ్శాంతి అన్ని చక్కగా లభిస్తూ ఉంటాయి. అలాగే ఒక గుళ్ళు గోపురాలు వెళ్ళి చూసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఆ వెళ్ళిన దగ్గర కూడా మనసు దేవుని మీద లగ్నం అయ్యేటువంటి అవకాశం కూడా చక్కగా ఉన్నది. ఇకపోతే కుజుడి యొక్క సంచారం మాత్రం కొంచెము ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిలో దానికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఆయన పని ఆయన చేస్తున్నారు, ఈయన పని ఈయన చేస్తున్నారు. కొంచెం ఇక్కడ కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరితోనా మాట్లాడేటప్పుడు కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త మాటని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడినట్టయితే వాటిని నివారించుకోవచ్చు మనం. ఆ విధమైనటువంటి ఫలితాలు కుజుడి ద్వారా మనకి లభిస్తూ ఉన్నాయి. 5వ స్థానంలో గురువు వల్ల ఏ ఫలితాలు వస్తున్నాయో దానికి వ్యతిరేకమైన ఫలితాలు ఈ కుజుడి వల్ల వస్తున్నాయి. ఇకపోతే సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అది కూడా అంచేత కుటుంబంలో చక్కటి వాతావరణం అంతా ఉంటుంది. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అన్న, తమ్ములు వీళ్ళందరూ కూడా మీకు చాలా సహాయ సహకారాలుగా ఉంటారు. అలాగే వ్యాపార విషయంలో కూడా చాలా చక్కటి
అనుభూతి ఉంటుంది. అలాగే ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేస్తుంటే మీ భాగస్వాములు కూడా మీకు చక్కటి ఫలితాలు మీకు అనుకూలంగా అయినటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లాభాలు కూడా బాగా వస్తాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఈ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం అంత సుఫలితాలు ఇవ్వదండి. కొంచెం అనారోగ్య పరిస్థితులు, అలాగే రోగాలు, రుచులు ఇవన్నీ కూడా కొంచెం రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మాత్రం అష్టమ స్థానంలో సుఫలితాలు ఇస్తుందండి. ఇప్పుడు ఈ రవి ఏవైతే మనకి ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నాడో సుఫలితాలు, అవన్నీ కూడా మనకి శుక్రుడి ద్వారా లభిస్తూ ఉంటాయి. దానికి తోడుగా భార్యాభర్తల మధ్యన అనురాగ అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడు అష్టమ స్థానం సంచారం ద్వారా లభిస్తూ ఉన్నాయి. అలాగే కేతువు యొక్క సంచారం భాగ్యస్థానంలో, అంటే 9వ స్థానంలో భాగ్య స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ఈ కేతు యొక్క సంచారం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు ఏమీ ఉండవండి. కొంచెము ఎట్లా అంటే కొంచెం చోర భయము, అలాగే జంతువుల వల్ల, అలాగే పావులు కావచ్చు, విష జంతువులు కావచ్చు, బల్లులు, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగించేట్టు ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలెట్టినట్టయితే ఆ పనిలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మంచి వారితో సహవాసం చేస్తే చాలా మంచిది, కానీ అటువంటి అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఈ విధమైనటువంటి కొంచెం చెడు ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం కేతు వల్ల కూడా కలుగుతున్నది. ఈ విధంగా నవగ్రహాల వల్ల విడివిడిగా మనం ఫలితాలు చెప్పుకున్నాము. మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఈ వారం మొత్తంగా, అంటే ఇవన్నీ మీరు మళ్ళీ కోడేసుకుని కలుపుకుని చెప్పుకోలేరు కాబట్టి మనకి ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పుకున్నట్టయితే ఎక్కువ విచారం కలిగేటువంటి అవకాశం ఉంది. వృధా కలహాలు, అక్కర్లేని విధంగా కలహాలు రావటం, అలాగే యత్న కార్యభంగం, ప్రయత్నించిన పనుల్లో విజయం రాకపోవటం, పాప కార్యాచరణము, అలాగే సర్వజన విరోధం, అందరితోటి విరోధం రావటం, ఈ విధమైనటువంటి ఫలితాలు, ఎవరితో మాట్లాడినా విరోధం రావటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం మకర రాశి వారికి ఈ వారం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. శుభం భూయాత్.